అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ తెలుగు. సీరియల్ యాక్టర్, సీనియర్ మోస్ట్ బుల్లితెర మెగాస్టార్ గా పిలువబడే ప్రభాకర్ కొడుకు, యాక్టివ్ స్టార్ గా పిలువబడే చంద్రహాస్ గురించి ఈ వీడియో. చంద్రహాస్ అనే వ్యక్తి కొత్తగా సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న హీరో. ఇటీవలే బరాబర్ ప్రేమిస్తా అనే ఒక సినిమా ఫంక్షన్ లో తను పాడిన పాట ఏదైతే ఉందో అది వివాదంగా మారింది. కొన్ని బూతులతో కూడిన పాటను స్టేజ్ మీద పాడటం, స్టేజ్ ముందు హేమీలు ఉండడం, ఇంకా చెప్పాలంటే స్త్రీలు కూడా ఉండడం కొంచెం సోషల్ మీడియాలో అభ్యంతరకరంగా మారింది అనమాట. దీని గురించి వివాదంగా మారి సీన్ క్రియేట్ అయింది. అదేదో క్లియర్ గా మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు తప్పకుండా లైక్ చేయండి. యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ గురించి మీరేమనుకున్నారో కామెంట్ కూడా చేయండి. సబ్జెక్ట్ లోకి వెళ్తే, బుల్లితెర మెగాస్టార్ గా పిలువబడే ఈటీవీ ప్రభాకర్ వాళ్ళ కొడుకు ఇటీవల 1-2 సినిమాలు కూడా తీశాడట. ఇప్పుడు బరాబర్ ప్రేమిస్తా అనే సినిమా తోటి ముందుకు రావడం జరిగింది. ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో తను ఒక బూత్ సాహిత్యం ఉన్న పాటను రచించి అదే బూత్ సాహిత్యం ఉన్న పాటను స్టేజ్ మీద పాడడం జరిగింది. దానికి చాలా మంది నెటిజన్స్ నెగిటివ్ కామెంట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఒక సీనియర్ జర్నలిస్ట్, ఆయన పేరు అశోక్ వేములపల్లి, ఆయన కూడా దాని గురించి వీడియో రూపంలో కామెంట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఈ బరాబర్ ప్రేమిస్తా ఫంక్షన్ లో ఈ యాక్టివ్ స్టార్ చంద్రహాస్ ఏ విధంగా పాడాడో ఒకసారి చూడండి. గుంజి 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 గుద్ద పగలదై వాణ్ణి పట్టి 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 పట్ట పగలుదై. సో ఈ విధంగా బూతులు మాట్లాడుతున్నావు, ఇది కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదు అనే విధంగా ఈ సీనియర్ జర్నలిస్ట్ ఎవరైతే అశోక్ వేములపల్లి ఉన్నారో ఆయన దానికి వీడియో చేయడం జరిగింది అనమాట. ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. ఇంకో దరిద్రం ఏంటంటే మనం ఏమనుకుంటాం అంటే, అరే ఇలాంటి భాష నీ ఇంట్లో నీ అమ్మా నాన్న ముందు, నీ అక్క చెల్లెళ్ళ ముందు వాడతావేరా అని అంటూ ఉంటాం కదా. ఇక్కడ దరిద్రం ఏంటంటే వీళ్ళ అమ్మా నాన్న, బహుశా వీళ్ళ అక్కో చెల్లు, వాళ్ళు కూడా స్టేజ్ మీద ఉన్నారు. సో ఫైనల్ గా ఈ ఇద్దరు వీడియో చూస్తున్న వ్యూవర్స్ అందరికీ మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది మనోడి దగ్గర ఎంత యాక్టిట్యూడ్ ఉంది, మనోడి దగ్గర ఎంత బల్బు ఉంది అనేది. ఆయన ఎక్కడ కూడా బూతు మాటలు మాట్లాడకుండా, అరే చంద్రహాస్ ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నావు, ఎందుకు ఈ విధంగా పాట పాడుతున్నావు, మీ నాన్న చాలా సుపరిచితులు తెలుగు ప్రజలందరికీ, మీ నాన్న ఇజ్జత్ ఎందుకు తీస్తున్నావు, అరే స్త్రీలు చూస్తుంటారు, చిన్న పిల్లలు చూస్తుంటారు, అలాంటి పదాలని స్టేజ్ మీద ఎందుకు మాట్లాడతామని ఒక పెద్ద మంచి తరహాలో ఆయన నీకు సలహా ఇస్తే, నువ్వు నెక్స్ట్ వీడియోలో ఆయన కౌంటర్ గా ఆయన సలహాను తీసుకొని ఒక పాజిటివ్ వేలో వెళ్లకుండా ఆయనకు కౌంటర్ గా వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. 24 గంటలలో నిన్ను చూసుకుంటా, నిన్ను కథం చేస్తా, నాకు లాయర్ ఉండ్రు అనే విధంగా నువ్వు బదులు ఇవ్వడం ఇది కరెక్ట్ కాదు. అశోక్ వేములపల్లి ఆయన వయస్సు దాదాపుగా మీ నాన్నగారి వయస్సు. ఆయన చెప్పడం కూడా జరిగింది, నేను జర్నలిజం ఫీల్డ్ కి వచ్చినప్పుడు నువ్వు డైపర్ వేసుకోవచ్చు అన్నాడు. అయితే ఇప్పుడు చంద్రహాస్ కు అశోక్ వేములపల్లి కాదు, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎందుకు బ్రదర్ నీకు ఇంత యాక్టివ్డ్, నువ్వు పాజిటివ్ వేలో వెళ్ళి నువ్వు పాజిటివ్ వేలో ప్రమోషన్ చేసుకొని సినిమాకు మంచి గుర్తింపు తెచ్చుకొని ఎదగాలి, మీ నాన్నకు మంచి పేరు తేవాలి, మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని అందరు కూడా ఆకాంక్షిస్తున్నారు. మేము కూడా మా ఆర్తలు తరపున ఆకాంక్షిస్తున్నాం. బట్ నువ్వెందుకు ఈ వక్ర మార్గాన్ని ఎంచుకున్నావు అంటే, ఒక నెగిటివ్ పబ్లిసిటీ ద్వారా సినిమాకి ప్రేక్షకుల్ని రప్పించాలనే ఈ మూర్ఖపు ఆలోచన ఏదైతే ఉందో ఇది కరెక్ట్ గా బ్రదర్. ఒకవేళ అలా నెగిటివ్ వేలో పబ్లిక్ వచ్చినా కూడా నువ్వు ఎక్కువ కాలం ఇండస్ట్రీలో నిలబడవు బ్రదర్. నువ్వు మంచి దారిలో వెళ్ళి మంచి ప్రమోషన్ చేసి మంచి మంచి సినిమాలు, మంచి కథాంశం ఉంటేనే పక్కా ప్రజలందరూ కూడా ఆదరిస్తారు. నువ్వు ఆల్రెడీ ఈటీ ప్రభాకర్ గారి కొడుకు, మన ఇండస్ట్రీ అసలు ముక్కు మొహం తెలియని వాళ్ళు, ఇలాంటి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కూడా మంచి కథతోటి వస్తే మనోళ్ళు ఎంత ఆదరించారో మీకు తెలిసిన విషయమే. అలాంటి మీరు ఈ విధంగా ఉగ్ర మార్గాన్ని ఎంచుకోవడం కరెక్ట్ కాదు. యావత్ తెలుగు ప్రజలు మొత్తం కూడా మిమ్మల్ని చీకొట్టే విధంగా మీరు స్టేజ్ మీద పాడడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా వచ్చి పబ్లిక్ గా క్షమాపణ అడిగి రెక్టిఫై చేస్తేనే నీ సినిమాకి వచ్చేది అంతంత మాత్రం ప్రేక్షకులు. వాళ్ళైనా కనీసం నీ దగ్గరికి రావాలంటే నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని స్పీచ్లు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పెద్దవాళ్ళ గౌరవం. మీ నాన్నగారు బుల్లితెర మెగాస్టార్ గారు మాత్రమే, ఎందుకంటే ఆ రోజుల్లో ఈటీవీలో మీ నాన్న ఒక ప్రభంజనం. మరి మీ నాన్నకి సపరేట్ ట్యాగ్ ఏం లేదు. బుల్లితెర మెగాస్టార్ అన్నాడంటే దాని ఉద్దేశం ఏంటి, సిల్వర్ స్క్రీన్ పైన మెగాస్టార్ చిరంజీవి గారు, అదేవిధంగా బుల్లితెర పైన మీ నాన్నగారు. ఆయన ట్యాగ్ ను మీ నాన్న కాపీ చేసుకుంటూ, ఒరిజినల్ మెగాస్టార్ కొడుకు ఎవరు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఆయన్నే చాలా డౌన్ టు అర్త్ ఉంటారు. తెలుగు ప్రజలు కూడా అందరూ ఎందుకు ఈయన ఎంత వినయంగా ఉంటారు, ఎంత గొప్ప సంస్కారం, ఎంత మంచి డిసిప్లిన్, వీళ్ళ నాన్న మెగాస్టార్ చిరంజీవి గారని
ఎటువంటి గర్వం లేకుండా దేవన్ చిరుత నుంచి మొదలుకుంటే నేటి వరకు కూడా అదే డౌన్ టు ఎర్త్ మెయింటైన్ చేస్తున్న రామ్ చరణ్ కంటే కూడా నువ్వు ఎక్కువ నా చంద్రాస్ కాదు కదా. నీ దమ్ము సినిమాల ద్వారా, నీ దమ్ము కథల ద్వారా, నీ దమ్ము నటన ద్వారా ప్రజలకు చూపించి తప్ప ఈ విధంగా యాక్టివిటీ ద్వారా కాదనేది మా విన్నపం. సో వీడియో చూస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా ఈ యాక్టివిటీ స్టార్ చంద్రహాస్ గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి.